ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఇక్కడి వాక్యాన్ని పార్ట్ ఏ డివైడ్ చేస్తే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అన్నది. పార్ట్ బి డివైడ్ చేస్తే, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. సో మనము మన భారం అంతా కూడా యెహోవా మీదే మోపాలి, మన దేవుడి మీదే మోపాలి. అప్పుడు ఆయన మనలను ఖచ్చితంగా ఆదుకునే దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఈ మానవుడికి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం చేసే ఎవ్రీ పని దేవుడికి తెలుసు. కాబట్టి వాక్యంలో సెలవిస్తుంది, మన దేవుడు ఏదైనా చేయగలడు, మన కథ మొత్తాన్ని మార్చగలడు, మనకి ఏది కావాలన్నా ఇమ్మీడియట్గా చేసే దేవుడని మనము గుర్తు చేసుకోవాలి. ఇక్కడ భారము మోయడం అన్నది ఏంటి అంటే, మన హృదయంలో ఉన్న భారాన్ని, మన మైండ్లో ఉన్న భారాన్ని, మనం ఫిజికల్గా ఎన్నో విషయాలలో అలసిపోతూ ఉంటాం. ఫ్లెష్ చాలా వీక్గా ఉంటుంది. ఆ భారాలన్నిటిని తీసుకెళ్ళి దేవుడి మీద వేయాలి. ఎందుకంటే మెనీ ఆర్ స్టిల్ ఇన్ బాండేజ్. చాలామంది వాళ్ళు బర్డన్స్ని మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు చెప్తుంది, రిమెంబర్ యు ఆర్ నాట్ అ స్లేవ్, బట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ వర్దీ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. నీ దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన బ్లెస్సింగ్స్ అన్నిటికీ, ఆశీర్వాదాలకి పాత్రుడవి నువ్వు. కాబట్టి నీ భారాలన్నిటినీ దేవుడి మీద వేసేస్తే ఆయన మనలను ఆదుకునే దేవుడు. నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. దేవుడు నీతిమంతులు ఎన్నిసార్లు పడిపోయినా కూడా లేపి కరెక్ట్ చేసి నేనున్నాను అని చెప్పి సెలవిచ్చి మాట్లాడే దేవుడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ భారాలన్నిటినీ దేవుడి మీద వేసేసి నువ్వు ధైర్యంగా ఆయన మీద ఆధారపడి నీ విశ్వాసంలో నిలకడగా ఉండు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ గుడ్ డే.